నగర కర్నూలు జిల్లా దోమలపేట దగ్గర ఎల్ఎస్బీసీ టనెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి, సిఎస్ శాంతకుమారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ తో పాటు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ సహాయక చర్యలను పర్యవేక్షించారు. అనంతరం ఎస్ఎల్బీసీ వద్ద సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. సహాయ బృందాలు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న తీరును అధికారులు మంత్రులకు వివరించారు. మరోవైపు టన్నెల్లో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు గల్లంతైన 8 మంది ఆచూకీ లభించలేదు. బాధితులను కాపాడేందుకు అటు రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ రెస్క్యూలో 15 రకాల స్పెషల్ టీంలు పాల్గొన్నాయి. నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట దగ్గర ఎస్ఎల్బీసీ టన్నెల్లోని రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి, సిఎస్ శాంతకుమారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ తో పాటు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, రాజేంద్ర, ఎస్ఎల్బీసీ సంబంధించిన ఈ ప్రమాదం ఏదైతుందో ఇప్పటికే విషాదాంతంగా మిగిలిందని చెప్పక తప్పు. దాదాపుగా 10 మంది బ్రతికి ఉండే అవకాశాలు లేవంటూ ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ పేర్కొనడం జరిగింది. దాదాపు 4 మృతదేహాలు కూడా గుర్తించడం జరిగింది. వారిని కూడా మరి కాసేపట్లో ఈరోజు లేకపోతే రేపు మధ్యాహ్నం వరకు కూడా 4 మృతదేహాలు బయటికి వెలికి తీస్తామని చెప్పడం జరిగింది. అయితే 10 మంది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తి స్థాయిలో బతికే అవకాశాలు లేవంటూ కూడా ఎమ్మెల్యే వంశీకృష్ణ చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఈ ఘటన విషాదాంతంగా ముగిసిందని చెప్పక తప్పదు. మిగతా 4 కోసం మాత్రం ఈ ఆచూకీ కోసం మాత్రం పోలీసులు ఆ రెస్క్యూ బృందాలు కూడా పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇంటర్ నుంచి కూడా చేపట్టేటువంటి జీపీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ స్కానింగ్ ద్వారా కూడా చేపట్టేటువంటి రెస్క్యూ ఆపరేషన్ పూర్తిగా ఫలించని చెప్పక తప్పదు. దాదాపు 4 మృతదేహాలను కూడా రెస్క్యూ బృందాలు గుర్తించడం జరిగింది. వారిని వెలికి తీసే ప్రయత్నం ముమ్మరం చేయడం జరిగింది. మిగతా 4 ఆచూకీ ఏమైందంటూ కూడా ఇప్పటికీ తెలియని పరిస్థితి. వారు కూడా చనిపోయి ఉంటారని చెప్పేసి ఇప్పటికీ మన అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ స్పష్ట హెచ్ఎంటీతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బతికే అవకాశాలు లేదు. ఇప్పటికైతే 4 మృతదేహాలు గుర్తించడం జరిగింది. మరో 4 మృతదేహాల కోసం గాలింపు ముమ్మరం చేశామని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ హెచ్ఎంటీతో చెప్పడం జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే మిగతా వారి కోసం మాత్రం పూర్తి స్థాయిలో అత్యాధునిక పరికరాలతో కూడా టెక్నాలజీతో కూడా వారిని కోసం అన్వేషిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు డెడ్ బాడీలను కూడా బయటికి తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలా ఉంటే దాదాపుగా అన్ని 12 బృందాలు 8 రోజులుగా నిరంతరంగా ఎస్ఎల్బీసీ ఘటనకు సంబంధించి ప్రమాద స్థలం వద్ద కూడా ఇంకా సహాయ చర్యలో పాల్గొన్నాయి. దీన్ని బట్టి చూస్తే కూడా అన్ని ఏదైతే 12 బృందాలు ఉన్నాయో 12 బృందాల్లో కూడా దాదాపు 8 రోజులుగా విశ్వ ప్రయత్నాలు కొనసాగించాయి. ఆ లోపల ఉన్న వారి కోసం మాత్రం అహర్నిశలు కృషి వాళ్ళ ప్రాణాలతో బయటికి తీసుకురావాలంటే కూడా చాలా కష్టమైన కూడా రిస్క్తో ఉన్నటువంటి ఆపరేషన్ కొనసాగించినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయిందని స్పష్టంగా తెలుస్తూ ఉంది. 4 మృతదేహాలు లభించడం ఒక విషాదకరమైన వార్తగా తప్పదు. మిగతా 4 కూడా చనిపోయి ఉందని చెప్పేసి కూడా ఇప్పటికైతే తేలిన పరిస్థితి అనిపిస్తుంది. స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ చెప్పిన మాటలను బట్టి చూస్తే దాదాపు అందరూ కూడా చనిపోయారని చెప్పి ఆయన స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని గురించి అధికారికంగా మంత్రి ఉత్తమ్ కుమార్ కూడా మరి కాసేపట్లో మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈ 10 మందికి సంబంధించి కూడా చనిపోయిన దానిపైన కూడా స్పష్టత ఇచ్చేందుకు మరి కాసేపట్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ అలాగే జూపల్లి కృష్ణ మరి కాసేపట్లో సంఘటన స్థలం వద్ద కూడా మీడియాతో స్పష్టత చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే ఉంటే మరోవైపు సోరంగం దగ్గర కూడా బీజేపీ 5 సభ్యులతో కలిగినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడే సోరంగం వద్దకు చేరుకోవడం జరిగింది. సోరంగం మార్గంలో సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ కూడా ఎమ్మెల్యేల బృందం బీజేపీ ఎమ్మెల్యేల బృందం కూడా ఇప్పటికే అధికారులతో పాటు రెస్క్యూ బృందాలతో కూడా మాట్లాడి సహాయ చర్యలపైన కూడా వారు అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు చూసుకుంటే ఈరోజు ముమ్మరంగా కొనసాగుతుంది. ఈరోజు ఒక విషాదంతంగా సమాచారం బయటకు రావడం, 4 చనిపోయారంటూ కూడా వారిని గుర్తించడం జరిగిన అంటూ కూడా ఇప్పటికే సమాచారం బయటకు రావడం ఒక విషాదంత వార్తగా చెప్ప తప్పదు. అయితే రేపు మధ్యాహ్నం వరకు కూడా రెస్క్యూ ఆపరేషన్ పూర్తిగా ముగిస్తే
చేస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా లోపల చిక్కుకున్న వారిని ప్రాణాలతో బయటికి తీసుకురాలేకపోయామన్న బాధ మాత్రం అందరిలో కలుగుతుంది. ఈ 12 రెస్క్యూ టీంలతో కూడా నిరంతరంగా కృషి చేసినప్పటికీ కూడా లోపల ఉన్నటువంటి సొరంగ మార్గంలో చిక్కుకున్న వారిని ప్రాణాలతో బయటికి తీసుకురాలేకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు మనం చూస్తాం ఇప్పుడు 12 కిలోమీటర్ల వల్ల కూడా లోకల్ ప్రైవేట్ వెళ్ళేది కూడా మార్గం సుమంగం చేశారు. మరో 2 కిలోమీటర్ల లోపలికి వెళ్తే కనుక పూర్తిగా మట్టిని తొలగించే అవకాశాలు ఉంది. ఈ మట్టిని తొలగించేందుకే మరో ఒకరోజు సమయం పడుతుంది. ఆ సమయం కోసమే ఆ ఒక్కరోజు కోసమే అంటే డెడ్ బాడీలు తీసుకురావాలి ఎట్టి కూడా బంధువులకు అప్పచెప్పాలనే లక్ష్యంతోనే కూడా ఈ బృందాలన్నీ కూడా తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రెస్క్యూ ఆపరేషన్ కూడా అదే తరహాలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే ప్రస్తుతానికైతే ఈ 4 డెడ్ బాడీలు రేపు ఉదయం వరకు తీసుకొస్తామని చెప్తున్నారు. మిగతా గల్లంతా అంటే మిగతా వారు కూడా చనిపోయి ఉంటారు. వారి డెడ్ బాడీల కోసం ఆచూకీ లభించలేదు. జీపీఆర్ సిస్టమ్ ద్వారా కూడా మిగతా అత్యాధునిక పరికరాలతో కూడా 4 కోసం కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికి కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. వారి జాడ కోసం దాదాపు TBN ఉంది కదా, టెన్నల్ బోరింగ్ మిషన్ దాదాపు దాటి 100 మీటర్ల లోపలికి కూడా రెస్క్యూ బృందాలు వెళ్ళడం జరిగింది. ఆ రెస్క్యూ బృందాలు కూడా ఈ అత్యాధునిక పరికరాలైనటువంటి జీపీఆర్ అలాగే వివిధ పరికరాలతో కూడా జీపీఆర్తో పాటు రకరకాల చెన్నై నుంచి వచ్చినటువంటి కూడా పరికరాలతో కూడా లోపలికి వెళ్ళి ఈ సొరంగ మార్గంలో ఉన్నటువంటి పేరుకుపోయిన మట్టి కింద ఏమైనా మృతదేహాలు ఉన్నాయా అనే దానిపైన కూడా అక్కడి రెస్క్యూ ఆపరేషన్ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. దీంతో పాటు చూసుకుంటే 8 మందిని కూడా పూర్తి స్థాయిలో మృతదేహాలను బయటికి తీసుకొచ్చేందుకు మాత్రం ఈ రోజు లేక రేపు ఉదయం కూడా ఇలాగే ఈ బృందాలతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తామని చెప్పేసి కూడా స్థానికంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితి కూడా విషాదవంతమైనటువంటి ఈ ఘటన పూర్తిగా అందరినీ కూడా విషాదంగా నింపుతూ ఉంది. మొత్తానికి చూసుకుంటే మృతదేహాలు ఎప్పుడు వస్తాయి అనేది కూడా అందరూ కూడా వెతుకుంటే చూసిన పరిస్థితి కనిపిస్తుంది. రాజేంద్ర చారి అంటే ఎప్పటికే గడిచిన 4-5 రోజులుగా కూడా రెస్క్యూ ముమ్మరం చేశారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ బురదకు సంబంధించి కానీ లేకపోతే వాటర్కి సంబంధించి కానీ ఫ్లో ఎక్కువగా ఉందని చెప్తున్నారు. మరోవైపు టన్నెల్కు సంబంధించి కూడా చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టన్నెల్ సేఫ్ అయినా ఆ టన్నెల్ సేఫ్గా ఉంటుందా లేకపోతే ఇంకా ఏదైనా డ్యామేజ్ జరుగుతుందా అని. దానికి సంబంధించి అసలు ఆ టన్నెల్ నిపుణులు ఏమంటున్నారు? రైట్, మొత్తంగా SLBC టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈరోజు రెస్క్యూ ఆపరేషన్ కూడా ముమ్మరం చేశారు. దాదాపుగా 15 బృందాలు ఆ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నాయి. అయితే ఎక్కువ శాతం అక్కడ నీరు బురద ఉండడంతోనే ఇప్పటి వరకు రెస్క్యూ ఆపరేషన్కి అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం, బురదను తోడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. నరేంద్ర, అంటే టన్నెల్కి సంబంధించి కూడా ఇప్పటివరకు చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టన్నెల్ సేఫా కాదా అంటూ కూడా చాలా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. టన్నెల్కి సంబంధించి ఇంజనీర్స్ ఏమంటున్నారు? టన్నెల్ ఇటువంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరుగుతాయి అంటే ఎక్కువ వెయిట్ ఉండే కొండ కింద ఉంది కాబట్టి. రాజేంద్ర, ప్రతి ఒక్కరిలో మెదులుతున్న ప్రశ్న ఇది. టన్నెల్కు సంబంధించి పూర్తి స్థాయిలో పనులు కొనసాగుతాయా లేవా? మరోసారి ఇదే ప్రశ్న అందరిలోనే ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. టన్నెల్కు సంబంధించి దాదాపు 4 ఏళ్లుగా పూర్తిగా పనులు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తారీఖున పనులు ప్రారంభించడం జరిగింది. ఆ పనులు ప్రారంభించిన తర్వాత 4 రోజులకే ఈ సంఘటన చోటు చేసుకోవడం ఒక రకంగా అందరినీ కూడా కలిసి వేసిన పరిస్థితి కనిపిస్తుంది. పనులు ప్రారంభించి పూర్తి స్థాయిలో ప్రాజెక్టును ముందుకు సాగించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగింది. ఆ నేపథ్యంలో కూడా కాంట్రాక్టర్తో పనులు నిర్వహిస్తున్నట్టు జేపీ కన్స్ట్రక్షన్ తర్వాత కూడా పూర్తిగా పనులు ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మాత్రం ఈ పనులు ముందుకు సాగుతాయా లేవా అని కూడా ఒక ఆందోళన కొనసాగుతుంది. ప్రాజెక్టుకు సంబంధించి కూడా అదే మొత్తం అడవి ప్రాంతం కావడంతో దీనికి మరొక అంటే సేఫ్టీ సొరంగం కూడా లేకపోవడం, పనులు చేయాలా వద్దా అన్న ఆందోళనలో వ్యక్తమవుతుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ చేస్తున్నటువంటి 150 మంది కార్మికులు ఈ ఘటన తర్వాత కూడా ఒక్కొక్కరుగా తమ గ్రామాల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరి కొత్త టీంను మళ్ళీ కూడా కొత్త కార్మికులను కూడా తీసుకురావాలంటే కూడా వాళ్ళందరూ కూడా భయపడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సొరంగ మార్గం ఎప్పుడైతే ఉందో ఇది అడవి ప్రాంతాల్లో ఉంది. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం ఉన్న నేపథ్యంలో మరో సేఫ్టీ సొరంగం కూడా తవ్వలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కేవలం ఒకే సొరంగ మార్గం ఉంటుంది. ఇటు
ఏదో ఎస్ఎల్బిసి సంబంధించి లెఫ్ట్ కెనాల్ నుంచి మాత్రమే వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో సొరంగ మార్గానికి మరొక సేఫ్టీ కెనాల్ కూడా లేకపోవడంతో చాలా మంది కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పనులు చేయాలా వద్దా అనే దానిపైన కూడా ఆందోళన వ్యక్తమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జేపీ కన్స్ట్రక్షన్ వారు నిన్న వచ్చిన సందర్భంలో కూడా వారితో మాట్లాడిన సందర్భంలో కూడా ఈ పనులు చేయాలా వద్దా, కొనసాగించాలా వద్దా అనే దానిపైన కూడా తాము పునరాలోచిస్తామని చెప్పేసి జేపీ కన్స్ట్రక్షన్ సంబంధించిన యజమాని చెప్పిన నేపథ్యంలో కూడా పనులు ముందుకు సాగుతాయా లేదా అన్న దానిపైన ఉత్కంఠ కొనసాగుతుంది. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇది సొరంగం పూర్తిగా అసలు పనికిరాని సొరంగం, అసలు ఇది ఏమాత్రం ఫలితం ఉండదని చెప్పేసి అందుకే తాము నిధులు కూడా కేటాయించలేదు, దీన్ని వ్యతిరేకించామని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినట్టు వ్యాఖ్యలు కూడా ఇప్పుడు పరిగణలోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగించాలి, నల్గొండ జిల్లాకు పూర్తి స్థాయిలో మేలు చేకూర్చే ఈ ఎస్ఎల్బి సొరంగాన్ని పనులు పూర్తి చేయించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నప్పటికీ తాజా ఘటనతో మాత్రం ఎలా ఉండబోతుంది, ఈ సంఘటన సంబంధించి కూడా 8 మంది దుర్మరణం చెందిన తర్వాత కూడా ఎలా ఉండబోతుంది, పనులు చేసేందుకు ఎవరైనా ముందుకు వస్తారా అన్న లేదా అన్న దానిపైన కూడా ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే ఈ ఘటన సంబంధించి ఇప్పుడు 150 మంది ప్రతిరోజు కార్మికులు షిఫ్టుల వారీగా ప్రతిరోజు 50 మంది షిఫ్టుల వారీగా 3 షిఫ్టులతో పనులు చేసేవారు. ఆ 150 మంది కార్మికులు ప్రస్తుతం ఘటన తర్వాత ఎవరికి స్వగ్రామాలకు వాళ్ళు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో 8 మంది చనిపోయిన నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులకు మరి కాసేపు ఈ రోజు లేక రేపు మృతదేహాలను అందించే అవకాశం ఉంది. అయితే ఈ ఘటన ఎలా ఉంటే ప్రస్తుతానికైతే పనులు చేసేందుకు మాత్రం ఎవరు కూడా ముందుకు వచ్చే అవకాశాలు లేవని స్పష్టంగా తెలుస్తుంది. ఇటు జేపీ కంపెనీ కూడా ఇది ఒకవేళ పనులు ప్రారంభిస్తే కనుక చాలా పకడ్బందీగా అంటే పూర్తి స్థాయిలో సొరంగ మార్గం సేఫ్టీయా లేదా అనేది పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతనే ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా కార్మికులకు పూర్తి స్థాయిలో భరోసా ఇస్తేనే కార్మికులు ఆ సొరంగ మార్గంలోకి కాలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది జరగాలంటే దాదాపు సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే 4 ఏళ్ళు కూడా పూర్తిగా పనులు లేకుండా నిలిచిపోయిన సొరంగ మార్గం ఇటీవల ప్రారంభమైన నేపథ్యంలో ఈ ఘటన తర్వాత పూర్తిగా పనులు నిలిచిపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. తప్పిస్తే పనులు ముందుకు పడే అవకాశాలు కనిపిస్తాయి. జేపీ కన్స్ట్రక్షన్ సంబంధించిన వాళ్ళు కూడా దీని వ్యయాన్ని పెంచాలన్న డిమాండ్ కూడా పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవన్నిటిని పరిగణలోకి తీసుకొని సొరంగ మార్గం సేఫ్టీయా లేదా అనే దానిపైన ఇప్పటికే భూగర్భ జల శాఖ సంబంధించిన అధికారులు కూడా ఇది సేఫ్టీ కాదు అనే దానిపైన కూడా రిపోర్ట్ ఇచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఎస్ఎల్బిసి పూర్తిగా నత్తనడగా పనులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈ ఘటనతో పూర్తిగా అక్కడే నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇటు దాదాపు మొత్తం 44 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి సొరంగ మార్గం సంబంధించి ఇప్పటికే ఇరువైపులా చూసుకుంటే 11 కిలోమీటర్ల సొరంగం మీద పనులు జరిగాయి. మిగతా సంబంధించి కూడా 11 అక్కడ 20 కిలోమీటర్ల మేర పనులు జరగాల్సి ఉన్నాయి. అయితే ఈ ఘటన తర్వాత పూర్తిగా ఆ 20 కిలోమీటర్ల పనులు కూడా జరిగే అవకాశాలు లేవు. ఇప్పటితో పూర్తిగా ఆపేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా అధికారులు పూర్తి స్థాయిలో స్పందిస్తారా లేకపోతే దీనిపైన కాంట్రాక్ట్తో మాట్లాడించి వ్యయాన్ని పెంచుతారా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి కాంట్రాక్టర్లు పూర్తి మాత్రం ఇప్పటికైతే సుముఖత లేదు. మొన్న జరిగినటువంటి మీటింగ్లో కూడా తాము పనులు చేయలేము అని ఒక తేల్చి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ డెడ్ బాడీలను మాత్రం తీయడమే లక్ష్యంగా ఇప్పుడైతే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ ఆపరేషన్ రేపు సాయంత్రంలోగా ముగిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది, అధికారులు ఎలాంటి ముందడుగు వేస్తారు, ఇటు కాంట్రాక్టర్ కూడా దీనికి సంబంధించిన ఎస్ఎల్బిసి సొరంగ మార్గం పనులు ముందుకు సాగిస్తారా లేకపోతే ఇంతతో నిలిపివేస్తారా అనేది మాత్రం ఒక అందరిలోనూ ఉత్కంఠ అందరిలోనూ కూడా ఇది ఒక ప్రశ్నగా మిగిలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర. మొత్తంగా ఎస్ఎల్బిసి టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం చేశారు మంత్రులు, స్థానిక అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే ప్రస్తుతం 15 బృందాలుగా ఎస్ఎల్బిసి టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది.